సింపుల్‌గా చేసుకునే ఒక కేక్ రెసిపీని అయితే చూద్దాము. ముందుగా మిక్సీ జార్‌లో ఒక కప్ వరకు పంచదార, 2 కోడిగుడ్లని కొట్టివేసుకోవాలి. అదే కప్పుతోటి ఒక కప్పు పాలు, ఒక కప్పు మీరు వాడే వెజిటబుల్ ఆయిల్ ఏదైతే అది. వీటన్నిటిని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పంచదార మొత్తం కరిగేట్టుగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీ ఇంట్లో ఎలాంటి కుక్కర్ ఉందనుకోండి, కుక్కర్‌ని విజిల్లు అలాగే వాషర్ కూడా తీసేసి స్టవ్ మీద పెట్టి ఫస్ట్ దీన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతోటైతే మిగతా ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నామో దాంతోని ఒక కప్పు మైదా, హాఫ్ కప్పు కోకో పౌడరు, పావు టీ స్పూన్ వంట సోడా, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒకసారి జల్లెడ పట్టేసుకోవాలి. అందులోనే చిటికెడు ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది కూడా వేసి బాగా విస్కర్తో విస్క్ చేసుకోవడమే. అలాగే మీకు కుక్కర్లో పట్టే మౌల్డ్ ఏది ఉంటే అది బటర్ పేపర్ కానీ లేకపోతే పిండి కోటింగ్ కానీ చేసి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ డోని వేసుకున్నాక ముందుగా ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో అడుగున చిన్న స్టాండ్ పెట్టి కేక్ మౌల్డ్ని కూడా పెట్టి మీడియం ఫ్లేమ్లో కనుక 25 to 30 మినిట్స్ కుక్ చేసాము అంటే చక్కగా చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో కదా. ఎలాంటి ఓవెను లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే కనుక వీడియో పైన ప్లే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. జస్ట్ ఇలా మధ్యలోకి థ్రెడ్ పెట్టి కట్ చేసాము అంటే కేక్ ఈవెన్గా కట్ అవుతుందన్నమాట. ఇందులోకి చాక్లెట్ సిరప్ని కూడా చూద్దాము. ముందుగా మీరు చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని మీకు కావాల్సినంత చాక్లెట్, దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బటరు, ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని కూడా వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ విధంగా చాక్లెట్ సిరప్ని రెడీ చేసుకున్నాక కేక్ పైన 2 సైడ్స్ కూడా ఈ విధంగా చాక్లెట్ సిరప్ని వేసుకొని పైన చెర్రీస్తో డెకర్ చేసామంటే టేస్టీ అండ్ సింపుల్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుందండి. 100% టిప్స్ తోటి ఇంకా డీటెయిల్డ్గా వీడియో ఉంది. చూడాలి అనుకుంటే కనుక వీడియో పైన ప్లే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.